నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం సరదాగా చూసే ఐపీఎల్ మ్యాచ్లు దేశంలో ఓ పెద్ద వ్యాపారమే చేస్తోంది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ మొత్తం బిజినెస్ 83,000 కోట్ల రూపాయలు. ఇది ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువ. ఒక్కో టీం మేనేజ్మెంట్ ఏడాదికి కనీసం 7,000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది. మరి ఇంత డబ్బు వారికి ఎలా వస్తోంది? ఇంత పెడితే తిరిగి వాళ్ళు పొందేదెంత? ఈ టోర్నీ నిర్వహించే బీసీసీఐ సంపాదించేదెంత? అసలు చెమటోడ్చే ప్లేయర్లకు దక్కేదెంత? మొత్తంగా ఐపీఎల్ అందరికీ లాభాలు గడించి పెడితే ఎవరి జోబులాంచి డబ్బులు పోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండియాలో ఐపీఎల్ కు ఉన్నంత క్రేజ్ మరే స్పోర్ట్స్ ఈవెంట్ కు లేదు. యూరోప్ లో జరిగే ఫుట్బాల్ పోటీలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన లీగ్ ఇది. ప్రత్యక్షంగా చూసేవరికన్నా టీవీలోనే కోట్ల మంది ఐపీఎల్ చూస్తున్నారు. ఇది కేవలం ఫ్యాన్ ను అలరించే స్పోర్ట్ ఈవెంటో, క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే టాలెంట్ హంట్ ప్రోగ్రామో కాదు. దేశానికి మెడల్స్ తెచ్చే టోర్నమెంట్ అంతకన్నా కాదు. ఇది పక్కా వ్యాపారం. 1,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన బడా బిజినెస్. నీకెంత నాకెంత అనే పద్ధతిలోనే ఇక్కడ అన్నీ జరుగుతాయి. ఐపీఎల్ టీం కొనాలంటే డబ్బు, ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ చేయాలంటే డబ్బు, ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా డబ్బు, ఐపీఎల్ లో ఆడాలన్నా డబ్బు, ఐపీఎల్ ను వీడాలన్నా డబ్బు, మాట్లాడితే డబ్బు, కదిలితే డబ్బు, మెదిలితే డబ్బు, అంతా డబ్బుమయం. ఇంతకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఎవరు పెట్టుబడి పెడతారు? లాభాలు ఎలా వస్తాయి? బీసీసీఐ, ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, బ్రాడ్కాస్టర్లు అంతా లాభపడితే మరి నష్టపోయేది ఎవరు? ఎవరో ఒకరి జేబుకు చిల్లు పడితేనే కదా వీరంతా లాభపడేది. ఈ కథంతా చాలా పెద్దది, కాస్త చిక్కుముడిలా కూడా ఉంటుంది. 2007లో ఇండియాలో ఇండియన్ ప్రీమియం లీగ్ పేరుతో T20 క్రికెట్ ఈవెంట్ స్టార్ట్ అయింది. నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తూ గంటన్నరలోనే ముగిసే యూరోపియన్ ఫుట్బాల్ పోటీలే ఈ పొట్టి క్రికెట్ కు ప్రేరణ. స్టేడియం నిండా పూనకం వచ్చినట్లు ఊగిపోయే అభిమానుల మధ్య సినిమా ట్విస్టులను తలపించే విధంగా క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతూ సాగే క్రికెట్ పోటీలకు ఎక్కడ లేని క్రేజ్. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు దేశంలోని బడా కార్పొరేట్ కంపెనీలతో కలిసి బీసీసీఐ వేసిన బ్రహ్మాండమైన బిజినెస్ స్కెచ్ ఈ ఐపీఎల్. ఇందులో బీసీసీఐ పెట్టుబడి పెట్టే కంపెనీలు, లైవ్ టెలికాస్ట్ చేసే టీవీ ఛానళ్లు, పోటీ నిర్వహించే స్టేడియాలు, ఆట ఆడే ఆటగాళ్లు, చివరికి ప్రభుత్వం అంతా లాభపడేవాళ్లే. విన్ విన్ సిచ్యువేషన్ లో అందరికీ కాసుల పంట పండించే ఐపీఎల్ ఒక్కో సీజన్ ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే బిజినెస్ 1,00,000 కోట్ల రూపాయలకు పైమాటే. బీసీసీఐకే అందరికన్నా ఎక్కువ లాభం. 8 టీములతో ఈ T20 ఈవెంట్ నిర్వహించాలని బీసీసీఐ మొదట నిర్ణయించింది. ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. ఒక్కో టీము బీసీసీఐ నిర్ణయించిన ధర చెల్లించి బెడ్డింగులో పాల్గొనాలి. ఆ మొత్తం వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం సీజన్ ముగిసిన తర్వాత ఇచ్చే వెసులుబాటుంది. సీజన్లో ఆర్జించిన మొత్తంలో 20% చెల్లించాలి. ఐపీఎల్ ఫ్రాంచైజీ బీసీసీఐకి ఇచ్చిన అంగీకార పత్రంలో పేర్కొన్న మొత్తంలో 20% ఉండాలి. అంటే ఒక టీం 7,000 కోట్లకు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటే అందులో 20% అంటే 1,400 కోట్లు బీసీసీఐకి సీజన్ ముగిశాక చెల్లించాలి. ఒకవేళ ఎక్కువ బిజినెస్ చేస్తే అందులో 20% ఇవ్వాలి. తక్కువ బిజినెస్ చేసినా సరే 1,400 కోట్లు మాత్రం ఇచ్చి తీరాలి. అంటే ఎటొచ్చి బీసీసీఐ మాత్రం నష్టపోయే సమస్య లేదు. ఐపీఎల్లో చివరిగా ఎంటర్ అయిన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం 5,625 కోట్లకు ఫ్రాంచైజీ తీసుకుంటే, లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం 7,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బీసీసీఐ ఆర్జించే అసలు ఆదాయం లైవ్ టెలికాస్ట్ హక్కులు అమ్మడం ద్వారా సమకూరుతుంది. 2022లో 5 ఏళ్ల కోసం జరిగిన బెడ్డింగ్ లో బీసీసీఐ బ్రాడ్కాస్టర్ల నుంచి తీసుకున్న మొత్తం అక్షరాల 48,390 కోట్ల రూపాయలు. ఇందులో శాటిలైట్ హక్కుల కోసం స్టార్ టీవీ నెట్వర్క్ చెల్లించింది 23,575 కోట్ల రూపాయలు. డిజిటల్ మీడియా హక్కుల కోసం జియో టీవీ వాళ్లు ఇచ్చింది 23,750 కోట్ల రూపాయలు. ఫ్రాంచైజీలకు 8 మార్గాల్లో ఆదాయం. 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి టీంలను సొంతం చేసుకునే ఫ్రాంచైజీలకు కూడా గాజుల పంట బాగానే పండుతుంది. 8 మార్గాల ద్వారా టీం ఓనర్లకు డబ్బులు వస్తాయి. టీవీ ప్రసార హక్కుల్లో వాటా. లైవ్ టెలికాస్ట్ హక్కుల కోసం బీసీసీఐ ఆర్జించిన సొమ్ములో సగం వాటా ఫ్రాంచైజీలకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 5 ఏళ్ల లైవ్ టెలికాస్ట్ హక్కుల కోసం బీసీసీఐకి 48,390 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో సగం అంటే 24,000 కోట్ల రూపాయలు ఫ్రాంచైజీలకు తగ్గుతాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలుంటే అందులో 8 టీంలకు మాత్రమే ఒక్కొక్కరికి 3,000 కోట్ల చొప్పున ప్రసార హక్కుల ద్వారా సమకూరిన సొమ్ము అందుతుంది. ఇటీవలే ఐపీఎల్లో చేరిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ తన వాటా కోసం మరికొన్నేళ్లు ఆగాల్సి ఉంది. ఫ్రాంచైజీలు తాము ఆర్జించే మొత్తం సొమ్ములో ప్రసార హక్కుల ద్వారానే 50 నుంచి 60% వరకు ఆదాయం పొందుతారని అంచనా. స్పాన్సర్షిప్స్ ద్వారా వచ్చే ఆదాయం. ఫ్రాంచైజీ దక్కించుకున్న ప్రతి టీం మళ్లీ కో స్పాన్సర్షిప్ కోసం మరికొందరిని తమతో కలుపుకుంటుంది.
ఆ కంపెనీల లోగోలను టీమ్ ప్లేయర్స్ ధరించాల్సి ఉంటుంది. ఎంతమంది స్పాన్సర్లను తీసుకోవాలి, వారి నుంచి ఎంత వసూలు చేయాలి అనేది ఒరిజినల్ ఫ్రాంచైజీల ఇష్టం. ప్లేయర్ల జెర్సీ, ప్యాంట్, టోపీలపై స్పాన్సర్ కంపెనీల లోగోలు ప్రదర్శించి వారికి ప్రచారం చేసి పెడతాయి. జెర్సీపై 6 చోట్ల, ప్యాంట్పై 2 చోట్ల, క్యాప్పై 2 చోట్ల లోగోలు ముద్రించుకునే వీలుంటుంది. ఇలా స్పాన్సర్షిప్ల ద్వారా 20 నుంచి 30% వరకు ఆదాయం పొందుతారు. టికెట్ల అమ్మకాల ద్వారా ఆదాయం. ఐపీఎల్లో ఒక్కో టీము 14 మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో 7 మ్యాచ్లు సొంత గ్రౌండ్లో, 7 మ్యాచ్లు బయట గ్రౌండ్స్లో ఆడాలి. సొంత గ్రౌండ్లో ఆడే 7 మ్యాచ్లకు టికెట్లు అమ్ముకునే హక్కు ఫ్రాంచైజీ ఓనర్లకు ఉంటుంది. ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంగా ఉప్పల్ స్టేడియాన్ని ఎంచుకుంది. ఉప్పల్లో జరిగే 7 మ్యాచ్లకు టికెట్లు అమ్మిన సొమ్మంతా సన్ రైజర్స్ ఓనర్స్కే దక్కుతాయి. ఇలా టికెట్ల అమ్మకాల ద్వారా ఫ్రాంచైజీలు తమ రెవెన్యూలో 10% సమకూర్చుకుంటారు. వాటాలు అమ్ముకోవడం ద్వారా ఆదాయం. 2007లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు చాలా తక్కువ ధరకే కంపెనీలు టీంలను సొంతం చేసుకున్నాయి. ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ కంపెనీల బ్రాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. ఇలా పెరిగిపోయిన బ్రాండ్ వాల్యూలో షేర్లను అమ్ముకోవడం ద్వారా ఫ్రాంచైజీలు చాలా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. ఉదాహరణకు ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరుతో ఉన్న ఢిల్లీ జట్టు జిఎంఆర్ గ్రూప్ చేతిలో ఉండేది. ఆ ఓనర్ తన షేర్లలో సగాన్ని 550 కోట్లకు జిందాల్ సౌత్ వెస్ట్ కు అమ్మేశారు. 200 కోట్ల పెట్టుబడితో ఫ్రాంచైజీ ప్రారంభించిన జిఎంఆర్ కు 100% ఆదాయం సమకూరింది. జిందాల్ కంపెనీ సగం వాటాలు కొనేసిన తర్వాత ఢిల్లీ జట్టు పేరును ఢిల్లీ క్యాపిటల్స్ గా మారింది. బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం ద్వారా ఆదాయం. స్టార్ ఆటగాళ్లు ఉండడం, ఆ జట్టు ఎక్కువ టైటిళ్లు గెలిచి ఫేవరెట్ గా మారడం, ఆ జట్టుకు సపోర్ట్ చేసే సినీ తారలు, ఆ జట్టులో ఉన్న కోచ్ల కారణంగా జట్టు బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. సచిన్ టెండూల్కర్ కోచ్ గా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్లు ఉండడం, నీతూ అంబానీ లాంటి వాళ్లు సపోర్ట్ చేయడం లాంటి కారణాల వల్ల ముంబై ఇండియన్స్ జట్టు బ్రాండ్ వాల్యూ అన్ని జట్ల కంటే ఎక్కువ ఉంది. ఆ యాజమాన్యం ఎప్పుడైనా తన వాటాలు అమ్మదలుచుకుంటే పెరిగిన బ్రాండ్ వాల్యూ ప్రకారం డబ్బులు సంపాదించుకోవచ్చు. బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉన్న జట్టుకు ఎక్కువ మొత్తంలో చెల్లించే స్పాన్సర్లు కూడా దొరుకుతారు. ముంబై జట్టు బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 7,221 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ముంబై తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్న చెన్నై, షారుఖ్ ఖాన్ బలపరుస్తున్న కోల్కతా నైట్ రైడర్స్, విరాట్ కోహ్లీ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్నాయి. చివరి స్థానంలో 3,735 కోట్లతో పంజాబ్ కింగ్స్ జట్టుంది. స్టేడియంలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆదాయం. ఐపీఎల్ సీజన్లో ప్రతి ఫ్రాంచైజీ తన సొంత మైదానంలో 7 మ్యాచ్లు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో గ్రౌండ్ చుట్టూ అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవచ్చు. వాటి ద్వారా కూడా ఫ్రాంచైజీలకు ఆదాయం సమకూరుతుంది. అన్లిస్టెడ్ కంపెనీగా షేర్స్ తీసుకోవడం. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రజల నుంచి షేర్లు తీసుకునే వెసులుబాటుంది. ఇలా ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అన్లిస్టెడ్ కంపెనీగా ఎంటర్ అయి ప్రజల నుంచి షేర్స్ తీసుకుంది. ఇలా మినిమం డబ్బులు ప్రజల నుంచే రావడంతో వారి సేఫ్ గా బిజినెస్ చేసే అవకాశం ఉంది. టైటిల్ గెలవడం ద్వారా వచ్చే ఆదాయం. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా వచ్చే ప్రైజ్ మనీ కూడా ఫ్రాంచైజీలకే దక్కుతుంది. ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ప్రతి జట్టుకు ఖచ్చితంగా ప్రైజ్ మనీ అందుతుంది. టైటిల్ విన్నర్ కు 20 కోట్ల రూపాయలు, రన్నర్ కు 13 కోట్ల రూపాయలు, 3వ స్థానం పొందిన వారికి 7 కోట్ల రూపాయలు, 4వ స్థానం పొందిన వారికి 6.5 కోట్ల రూపాయలు అందిస్తారు. ఆటగాళ్లకేంటి లాభం? ఐపీఎల్ ద్వారా అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంచైజీ ఓనర్లకు బాగానే ఆదాయం సమకూరుతుంది. మరి చెమటోడ్చి గాయాల బారిన పడి ఆడుతున్న క్రికెటర్లకు వచ్చే లాభమేంటి? వేలంలో పలికే ధరే క్రికెటర్ల ప్రధాన ఆదాయం. ఐపీఎల్ ను సొంతం చేసుకున్న ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు. ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ప్రతి ఫ్రాంచైజీకి 90 కోట్ల రూపాయల గరిష్ట పరిమితి ఉంటుంది. ఈ డబ్బును ఫ్రాంచైజీలే పెట్టుకోవాలి. 90 కోట్లకు మించి పెట్టుకోవడానికి వీలు లేదు. వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు. 2024 సీజన్ కు ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు 24 కోట్ల 75 లక్షల రూపాయలు గరిష్ట రేటు చెల్లించి కేకేఆర్ సొంతం చేసుకుంది. 20 కోట్ల 50 లక్షల రూపాయలతో 2వ స్థానంలో సన్ రైజర్స్ దక్కించుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ ను 18 కోట్ల 50 లక్షలకు పంజాబ్ జట్టు, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ క్యామరూన్ గ్రీన్ ను 17 కోట్ల 50 లక్షలకు ఆర్సీబీ జట్టు సొంతం చేసుకుంది. ఇండియన్ క్రికెటర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితరులకు 16 కోట్ల వరకు ఆయా జట్టు యాజమాన్యాలు ముట్ట చెబుతున్నాయి. వేలం ద్వారా వచ్చే సొమ్ముతో పాటు లైవ్ టెలికాస్ట్ హక్కుల కోసం బీసీసీఐకి వచ్చే సొమ్ములో కూడా ఆటగాళ్లకు కూడా వాటా ఉంటుంది. ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం. ఐపీఎల్ ద్వారా ప్రభుత్వానికి కూడా 1000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. 2021 నుంచి 22 సంవత్సరానికి బీసీసీఐ ప్రభుత్వానికి 1159 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను ద్వారా చెల్లించింది. ఫ్రాంచైజీలు తాము చేసుకున్న వ్యాపారానికి కమర్షియల్ ట్యాక్స్, ఆర్జించిన ఆదాయానికి ఆదాయ పన్ను అదనంగా చెల్లిస్తారు.
48,000 కోట్లకు ప్రసార హక్కులు కొనుక్కున్న స్టార్, జియో కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా పెట్టిన పెట్టుబడికి ఆదాయం తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకున్న ఆదాయానికి కూడా ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. స్టేడియాలలో జరిగే వ్యాపారాలకు కూడా పన్నులు చెల్లించాలి. మొత్తంగా ఒక్కో సీజన్ కనీసం 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో అందుతాయి. నష్టపోయేది క్రీడాభిమాని మాత్రమే. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ నుంచి ప్రభుత్వం దాకా అంతా లాభపడేవారే అయితే నష్టపోయేది మాత్రం ఒక్క క్రీడాభిమాని మాత్రమే. ఐపీఎల్ను ప్రత్యక్షంగా చూడాలంటే ప్రేక్షకుడు టికెట్ కొని మ్యాచ్ చూడాలి. టీవీలో చూడాలంటే స్టార్ కనెక్షన్ పెట్టుకుని చూడాలి. ఈ రెండు వ్యయంతో కూడుకున్నవే. ఇది ఐపీఎల్ బిజినెస్ కదా. ఇదంతా వింటే మీకేమనిపిస్తుంది? ఆట మాటున కాసుల వేట ఎంత గమ్మత్తుగా సాగుతుందో అనిపిస్తుంది కదా.